నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 103వ సంకీర్తన 17-18 చరణాలు. యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఈ కీర్తనలో చెప్పిన మేళ్లన్నీ దేవుని పట్ల భయభక్తులు కలవారు మరియు ఆయనకు లోబడేవారే పొందగలరు. మనం దేవునిని గౌరవించి ఆయనకు విధేయులుగా ఉండేందుకు ప్రయత్నించకపోతే ఆయన ఇచ్చే దీవెనలను పొందాలని చూడడం వ్యర్థం. దేవుని యందు భయభక్తులు అంటే దేవుని పట్ల, ఆయన వాక్కు పట్ల భయంతో కూడిన గౌరవం. దేవుని మహత్యాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేన్నైనా చేయడానికి భయపడడం, దుర్మార్గం నుంచి తొలగిపోవడం, దేవునితోనూ మనుషులతోనూ ఎప్పుడూ శాంతి సమాధానాలను వెతుకుతూ ఉండడం. 103వ సంకీర్తన 11వ చరణం. ఈ విధమైన భయభక్తులు కలిగి జీవించే వారి ఎడల భూమికి పైగా ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందో, అనగా కొలత తీసుకోవడానికి వీలు లేనంత దూరం అని అర్థం. అంత విస్తారమైన కృప వారి ఎడల ఆయన కృమరిస్తాడు. 103వ సంకీర్తన 13వ చరణం. తన యందు భయభక్తులు గలవారి ఎడల తండ్రి తన కుమారులు కుమార్తెల ఎడల జాలిపడిన రీతిగా జాలిపడే దేవుడు. ఎందుకు అంటే దేవుడు దయామయుడు, ప్రేమామయుడు కనుక తన పిల్లల సంక్షేమాన్ని అన్నిటికంటే ముఖ్యంగా వాంఛిస్తాడు. దానికోసం పని కొనసాగిస్తాడు. 100వ సంకీర్తన 5వ చరణం. దానికి గల కారణం దేవుడు మంచివాడు, కృపామయుడు, విశ్వసనీయుడు, ఎన్నటికీ మారనివాడు కనుక ఆయన దృష్టికి నీతి న్యాయములు అనుసరించి యథార్థంగా జీవించే వారంగా ఉంటే ఆయన మన ఎడల చూపే కృప శాశ్వతంగా ఉంటుంది. ఆయన యొక్క విశ్వసనీయత తరతరాలకు ఉంటుంది. ఆమేన్.